సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారని టీపీసీసీ మెంబర్ వార్ల విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజాపాలనలో తీరిక లేకుండా గడుపుతుండటంతోనే ఆయన ఇప్పటిదాకా కొడంగల్ ప్రజలను కలవలేకపోయారని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రోజుకు 16 గంటలు పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. సీఎం కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నారని చెప్పారు. కోస్గికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫార్మసీ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎంకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా గెలుపొందిన 10 ఏళ్లు సీఎంగా ఉండి ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ పథకంతో ఇక్కడ భూములు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక్క గంట కూడా పురుషత్ లేకుండా వాళ్ళు విరామం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. మరి వారి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కి వచ్చి ప్రజలు కలుద్దామని కూడా వారికి సమయం సరిపోవడం లేదు. మరి వాళ్ళ మంత్రివర్గ విస్తరణ కానీ, విదేశాలు పోవడం కానీ, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒప్పించడం కానీ, ఇలాంటి అన్ని పనుల లోపల నిమగ్నమై ఒక గంట లేకుండా కూడా వాళ్ళు నిర్వహణ లేకుండా ఉన్నారు. మరి వారు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నప్పుడు కూడా మన నియోజకవర్గమైన దృష్టి ఉంది కాబట్టి వారు మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా సమకూర్చి మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పనులన్నీ కూడా మంజూరు చేసి మనకు పంపించడం జరిగింది. మరి రోడ్ల గురించి కానివ్వండి, మళ్ళీ అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, తర్వాత మన జూనియర్ కాలేజీలు, బద్దూర్కు కానివ్వండి, దళితాబాద్ కానివ్వండి, బొమ్మలస్పేట్ కానివ్వండి, ఏ మండలంలో ఏ సమస్య ఉన్నా కూడా, ఏ మండలానికి ఏ అవసరం ఉన్నా కూడా అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారు మరి ఇంతకుముందు చేసినటువంటి వార్త ఏంటంటే వారు ఎన్నో రోజుల సంది నియోజకవర్గ ప్రజల్ని కలవాలి, ఒకసారి రావాలని చెప్పి వారికి చాలా తాత ఉన్నప్పటికీ కూడా వారికి సమయాభావం లేనందువల్ల రాలేదు. వాళ్ళు కొద్ది రోజుల లోపలనే వచ్చి, అంటే బహుశా 15వ తారీఖు వారు మన కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి మన కోసిగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసేటువంటి అవకాశం ఉంది.